బంగ్లాదేశ్పై పాకిస్తాన్ గెలిచింది. వినడానికి ఇది కూడా కొత్తగా ఉన్న 128 పరుగుల భారీ తేడాతో సెకండ్ వన్డేలో బంగ్లాదేశ్పై పాకిస్తాన్ గెలిచింది. నిజానికి ఫస్ట్ వన్డే ఓడిపోయిన విధానం చూసిన తర్వాత 3 వన్డేల సిరీస్లో బంగ్లాదేశ్పై సైతం పాకిస్తాన్ ఒక వన్డే మ్యాచ్ అయినా గెలుస్తుందా లేదా అని డౌట్ వచ్చి ఉంటుంది. అయితే సెకండ్ వన్డేలో మాత్రం కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మ్యాచ్ ఎలా కొనసాగినా ఫైనల్గా అయితే మాత్రం 128 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై పాకిస్తాన్ గెలిచింది. టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లు కూడా ఆడలేదు, కానీ రెస్పెక్టబుల్ స్కోర్ అయితే సాధించింది. ఈ మధ్యకాలంలో వన్డే క్రికెట్లో 274 రన్స్ అంటే అంత భారీ స్కోర్ ఏమీ కాదు. కాకపోతే ఇప్పుడున్న పాకిస్తాన్ ఫామ్ దృష్ట్యా ఇది కూడా బెటర్ స్కోరే అనుకోవచ్చు. 47.3 ఓవర్లలో పాకిస్తాన్ జట్టు 274 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఆ జట్టులో ఓపెనర్లు 100 పరుగులకు పైగానే పార్ట్నర్షిప్ అందించినప్పటికీ కనీసం 300 పరుగులు చేయలేకపోయారు. ఓపెనర్ ఫర్హాన్ 31, సదాకత్ 75 పరుగులతో ఓపెనర్లు 13 ఓవర్లకే 100 పరుగుల పార్ట్నర్షిప్ అందించారు. మరీ ముఖ్యంగా సెకండ్ వన్డే మాత్రమే ఆడుతున్న సదాకత్ సూపర్గా బ్యాటింగ్ చేశాడు. 46 బంతుల్లోనే 75 పరుగులు చేశాడు. 6 ఫోర్లు 5 భారీ సిక్సర్లతో 20 ఏళ్ల కుర్రాడు. బహుశా ఇతను కన్సిస్టెన్సీగా రాణిస్తే పాకిస్తాన్కు ఓ మంచి బ్యాట్స్మెన్ చిక్కినట్టే. అయితే T20 వరల్డ్ కప్లో అదరగొట్టిన ఫర్హాన్ మాత్రం ఇక్కడ తక్కువ స్కోర్లతో అవుట్ అవుతున్నాడు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్లో T20 కెప్టెన్ అఘా 64 పరుగులు చేశాడు. 62 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్లతో. రిజ్వాన్ 44 పరుగులు చేశారు. వీళ్ళిద్దరూ 4వ వికెట్కు మరో 70 పరుగుల పార్ట్నర్షిప్ అందించారు. అంతే, ఈ 2 పార్ట్నర్షిప్ వల్లే పాకిస్తాన్ ఏ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. బంగ్లాదేశ్ బౌలర్లు రిషద్ హసన్ 3 వికెట్లు తీస్తే కెప్టెన్ మెహదీ హసన్ మీరాజ్ 2 వికెట్లు తీశాడు. 10 ఓవర్లలో 2 ఓవర్లు మెయిడిన్ వేసి 34 పరుగులు మాత్రమే ఇచ్చి, ఆ తర్వాత ఓ మోస్తరు టార్గెట్ సొంత గడ్డపై మ్యాచ్ కాబట్టి బంగ్లాదేశ్ గెలుస్తుందేమో అనుకుని ఉంటారు, కానీ బ్యాటింగ్లో పూర్తిగా డిసప్పాయింట్ చేశారు. 30 ఓవర్లు కూడా ఆడకుండానే ఆల్అవుట్ అయిపోయారు. ఇంకా చెప్పాలంటే ఎగ్జాక్ట్లీ 23.3 ఓవర్లకే బంగ్లాదేశ్ సాప చుట్టేసింది అని చెప్పవచ్చు. దీంతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లు 4వ వికెట్కు మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. లిటన్ దాస్ 41 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిస్తే హృదయ్ 28 పరుగులు చేశాడు. వీళ్ళిద్దరూ 58 రన్స్ 4th వికెట్ పార్ట్నర్షిప్ మినహాయిస్తే మిగతా బ్యాట్స్మెన్లు అందరూ ఆల్మోస్ట్ సింగిల్ డిజిట్కే అవుట్ అయిపోయారు. దీంతో పాకిస్తాన్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది అనుకోవచ్చు. పాకిస్తాన్ బౌలర్లు షహీన్ అఫ్రీద్ 2 వికెట్లు తీస్తే హరీష్ రఫ్ చాలా రోజుల తర్వాత మ్యాచ్ ఆడడమే కాకుండా 3 వికెట్లతో రాణించాడు. ఇక బ్యాటింగ్లో 75 పరుగులతో మెరుపులు మెరిపించిన ఓపెనర్ సదాకత్ బౌలింగ్లో సైతం 3 వికెట్లతో బంగ్లాదేశ్ బ్యాటింగ్ను కుప్పగూల్చాడు. దీంతో మరో వన్డే డూ అరడే కానుంది 2 టీంలకు. ఈ మ్యాచ్ ఇలా ఉంటే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ T20 కెప్టెన్ సల్మాన్ అలీ అగా రన్అట్ అయిన విషయం మాత్రం పెద్ద వివాదాస్పదమైంది. అతను కాస్త క్రీజ్లో దూరం ఉన్నప్పటికీ ఇక అది డెడ్ బాల్ అయింది అనే ఉద్దేశంతో ఆ బంతిని తీసుకొని ఫీల్డర్కు అందించగా బౌలర్కు అది మాత్రం ఇతను బ్యాట్స్మెన్ క్రీజ్లో లేడు అనే ఉద్దేశంతో రన్అట్ చేయడం, దాన్ని అంపైర్ థర్డ్ అంపైర్కి రివ్యూ ఇవ్వడం, థర్డ్ అంపైర్ అవుట్ ఇవ్వడంతో సల్మాన్ అలీ అగా వివాదాస్పద రీతిలో రన్అట్ అయ్యాడు. దీనిపైనే స్పందించాడు బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబుల్ హసన్. అదేమీ తప్పు కాదని, క్రీడా స్ఫూర్తికి విరుద్ధం కానే కాదని, అతను క్రీజులో లేకపోవడం వల్లే మా బౌలర్ అలా చేశాడని అతను సమర్థించాడు ఆ నిర్ణయాన్ని.